హాయ్ ఫ్రెండ్స్, అయితే చూడొచ్చు రైతు మొత్తం పొలంలో వరి వీకెత్తున్నాడు. ఎందుకంటే ఈయన పొలం మొత్తం రోగం వచ్చింది, దోమపూట పడ్డది పొలంలో. ఇదే పొలం, ఇక్కడ పీకేసిండు మొత్తం. చూడొచ్చు రైతులందరూ పొలం కాడ పోరు, ఎందుకంటే నీళ్ళు ఇడ్స పెట్టినామని. పొలం కాడికి ఎవరు పోరు. నాది ఎకరం మడి ఒకటి పెద్దది, మొత్తం రోగం వచ్చింది. నేనైతే ప్రజెంట్ ఇట్లా చేసిన బాగా రోగం ఏడొచ్చినాడు, పీకేసిన ఆగుతుందో లేదో తెలియదు, కానీ ఈడ మొత్తం పీకేసిన కనబడుతుందా ఫ్రెండ్స్? ఈడ పీకేసిన ఇదే మడి నాది, మొత్తం పాయలేసిన, ఈడ పీకేసిన, మొత్తం ఈ తోవకు పీకేసిన, ఇక్కడ అక్కడ పీకేసి వారుతున్నా. చూడొచ్చు ఇదే ఈ తోవకు వేసేసిన మొత్తం. దోమపోట బాగా డేంజర్, ఒక్క ఇత్తు ఇంటికి రాదు. ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం చూడండి పీకేసిన మొత్తం. మళ్ళీ ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం తవ్వకేసిన. ఎందుకంటే ఇది కరోనా లెక్క, కరోనా ఎట్లా ఒక్కళ్ళకి వస్తుంది, ఇది అట్లనే ఒకళ్ళకి వచ్చిందంటే ఖలాస్, ఒక్క కర్రకు వస్తే అన్ని కర్రలకు వస్తుంది ఇట్లనే. చూడొచ్చు ఇక్కడ కూడా మీరు మొత్తం పొలంలో తీసి తిరిగి మొత్తం పీకేసిన. వీడికెళ్ళి కొద్దిగా తీసేసి ఇక్కడ బాగా చిన్న రోగం. ఈ పొలంలో మొత్తం పీకేసిన, ఎందుకంటే మనం పీకేకుంటే బాగా రోగాలు పడతాయి. ఇంకా చూడవచ్చు పీకేసి ఇట్లా సాఫ్ చేసిన ఫ్రెండ్స్. ఈ రోగం ఆగుతుందో ఆగో తెలియదు. అందరూ పొలాల కాడికి వెళ్ళి నీళ్ళు తీర్చబెట్టరని నమ్మకండి, పోతూ ఉండి చూస్తూ ఉండు. మొత్తం పీకేసినాం. చూడవచ్చు ఫ్రెండ్స్, పీకింది ఇది.